తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకుంది. 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ ఇవాళ కూడా చర్చలు కొనసాగించనున్నారు. రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతల నుంచి కాంగ్రెస్ అధిష్టానం వేరువేరుగా అభిప్రాయాలు సేకరించింది. అటు టీపీసీసీ చీఫ్తో పాటు కేబినెట్ విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుంది అనేది త్వరలో క్లారిటీ రానుంది. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే పార్టీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన ఏఐసీసీ పెద్దలు పలువురి పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు. అందులో నుంచి ఒకరిని ఎంపిక చేసేందుకు రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలు సేకరించింది ఏఐసీసీ. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో పాటు టీపీసీసీ అధ్యక్ష నియామకంపై ఢిల్లీలో 3 రోజుల పాటు సంప్రదింపులు కొనసాగుతున్నాయి. పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబులతో పాటు ఇతర సీనియర్ల అభిప్రాయాలు తీసుకున్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. ఇక పీసీసీ పదవులు ఆశిస్తున్న నేతలు మహేష్ గౌడ్, బలరాం నాయక్, మధు యాష్కి గౌడ్, సురేష్ షెట్కార్, సంపత్ కుమార్ కూడా మున్షితో పాటు రేవంత్ తో వేర్వేరుగా భేటీ అయ్యి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. అటు సోనియా గాంధీని మహేష్ గౌడ్, మధు యాష్కి విడివిడిగా కలిసి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. ఏఐసీసీ సీనియర్లను కలవాలని ఆమె సూచించడంతో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో చర్చించారు. మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు కూడా పీసీసీ చీఫ్ గా ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై చర్చించారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపైన రోజంతా జరిగిన వరుస భేటీల అనంతరం మున్షి, సీఎం, మంత్రులు, ఇతర సీనియర్లు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. బీసీ సామాజిక వర్గం నుంచి ఒక పేరు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి మరో పేరును ఫైనల్ చేసినట్టు తెలిసింది. మహేష్ కుమార్ గౌడ్, బలరాం నాయక్ అయి ఉంటారని, వీరిలో నుంచి ఒకరిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తారని ఏఐసీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 1-2 రోజుల్లోనే కొత్త అధ్యక్షుడిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల నేపథ్యంలో ఆశావాహుల పేర్లపై కూడా ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరికలతో చెలరేగిన చిచ్చుపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. జీవన్ రెడ్డి విషయంలో తమ వైపు సమన్వయం లేక గందరగోళం తలెత్తిందన్నారు. జీవన్ రెడ్డి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వారి గౌరవానికి భంగం కలగనివ్వమన్నారు. అధిష్టాన ఆదేశాలతో జీవన్ రెడ్డి సేవలను వినియోగించుకుంటామన్నారు. ఇక పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడే కేసీఆర్ అంటూ ఎమ్మెల్యేల చేరికపై సమర్థించుకున్నారు. కొన్ని గోతికాడి నక్కలు ఏదైనా జరిగితే బాగుండు, లేకపోతే ఒంటె పెదాలకు నక్కలు ఆశపడ్డట్టు పెద్దలు జీవన్ రెడ్డి గారు చర్యల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలి అని ఏవైతే గుంట నక్కలు ఎదురు చూసినాయో వాళ్ళకి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే వారి అనుభవం, కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉన్న కమిట్మెంట్ ఇలాంటి ఆశించే వాళ్ళకి అర్థం కాదు. పార్టీ ఆదేశించింది, చేపట్టాలని చెప్పింది, అవి తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. పార్టీ పనులతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన కూడా ఢిల్లీలో పెద్దలను కలుస్తూ బిజీగా గడుపుతున్నారు సీఎం రేవంత్. గురువారంతో ఆయన పర్యటన ముగియాల్సి ఉంది. కానీ మంత్రివర్గ కూర్పు, పీసీసీ చీఫ్ పై క్లారిటీ రాకపోవడంతో శుక్రవారం కూడా హస్తినలోనే ఉండనున్నారు.